సాంశరణం తెలుగు డివోషనల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. సాంశరణం. నా పేరు శివనాసం తండ్రి. మనము దానివల్ల ధనయోగం ఎలా పొందాలో చెప్తాను. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని మనం వెళ్దాం. ఓకేనా? స్వామీశ్వరం సురుముత్తారు అర్చన ఆరేంగమైన కుదిగుడ వాళ్ళకనే ఎరిమేలి ధర్మశాస్త్రవే శబరి గిరీశనే హరిరసుతనే జ్యోతి స్వరూపణే ఓం శ్రీ స్వామి శరణం చెప్ప. ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం స్వామి శరణం చెప్ప. అఖండ లక్ష్మి తర్వాత స్థిర లక్ష్మి మనకు అనుకూలం మారేటట్టుగా ఒక చిన్న రెమెడీ ద్వారా మనము ఈ రెండు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరమే విషవస్తు నవ సంవత్సరంలో రవి రాజుగా వచ్చారు. అందుగురించే ఈ సంవత్సరంలో రవి పుష్యమి యోగం అనేది 2025లో మళ్ళీ రావచ్చు ఎప్పుడైనా సరే. కాకపోతే ఇంత మంచి గ్రహాలు ఇంత అనుకూలమైన సమయంలో రావడం మొదటిసారి. ఫస్ట్ మనకి చైత్ర మాసంలో ఫస్ట్ పుష్య నక్షత్రం ఆదివారం రావడం అది విశేషమైన ధనయోగాన్ని మనం మార్చుకోవచ్చు. ఏం లేదు, ఆ రోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం లోపల సూర్యుడు అస్తమించే లోపలనే మన సూర్యుడు ఉన్నంత రవి పుష్యమి ఉంది కదా, ఆ సమయంలో ఇలాంటి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవడము, దీంట్లో కొంచెము గంగా జలం కానీ రోజు వాటర్ కానీ చిలకరించేసి కొంచెం పసుపు కుంకుమ వేసేసి, పసుపు కుంకుమ మనకు హతాజోడి అని ఉంటుంది. హతాజోడి చెట్టు ఒక రూట్స్ అనమాట, చెట్లు ఏర్లు ఇలా దొరుకుతాయి. లేకపోతే డూప్లికేట్ హతాజోడి ఉంటుంది, తీసుకోకూడదు. అదేమో ఉడుము మర్మంగం అన్నమాట, అది పెట్టకూడదు. అంటే దళిత దేవత వస్తుంది, అది పెట్టకూడదు. ఇట్లా ఒరిజినల్ మనకు ఒరిజినల్ సంబంధించిన హతాజోడి అని దొరుకుతుంది మార్కెట్లో. ఇది మనకు హతాజోడి రూట్స్, ఒక చెట్టు రూట్స్ ఇవన్నీ చెట్టు వేరు అనమాట, హతాజోడి చెట్టు వేర్లు. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మనకు హతాజోడి దొరకలేదు అనుకుంటే శంఖపుష్టి అని ఉంటుంది. ఇలా శంఖపుష్టి శంఖపుష్టి అనేది ఒక చెట్టు తీసుకొని దాన్ని ఒక రెడ్ కలర్ బట్టలు ఇదన్నా అదన్నా రెండులో ఏదో ఒకటి వేసేసుకొని మనము అది వేసేసిన తర్వాత ఒక వెండి కాయిన్ ఏదైనా సరే, సిల్వర్ కాయిన్ ఒకటి ఇలా పెట్టేసి దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కానీ సుగంధ ద్రవ్యంగా ఏదైనా కూడా వేసేసి జాపత్రి పౌడర్ వేసుకోవచ్చు, ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని దీన్ని ఒక మూటగా కట్టేసి దీనికి గంధము బొట్టు ఇట్లా పెట్టేసి దాన్ని విష్ణు భగవానుడి ఫోటో ముందు పెట్టేసి, మన ఇష్టదేవత అయినా సరే కులదేవత మహాలక్ష్మి దేవత ఫోటో పెట్టేసి మనం ఆ పెట్టిన తర్వాత అగరబత్తుల దీపం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామం అనేది మనం చదవడం చేయాలి. విష్ణు సహస్రనామం చదవకపోయినా పర్లేదు, మనం ఒక వీడియోలో ఏదైతే దాన్ని ఒక ఆడియో ప్లే చేసి విష్ణు సహస్రనామం వినాలి. మొత్తం విన్న తర్వాత నేను ఒక మూటని తీసుకెళ్ళేసి ముందుగా మహాలక్ష్మీదేవిని నమస్కరించేసి, విష్ణుమూర్తికి నమస్కరించేసి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, విష్ణుమూర్తిని ఆరాధించడం. శ్రీ మహాలక్ష్మీదేవి మా ఇంట్లో నిత్యం నిలిచిపోతల్లి, మమ్మల్ని సర్వసంపన్న చేసి కృతజ్ఞ తల్లి అని చెప్పేసి అమ్మవారిని ఆరాధించేసి విష్ణుమూర్తిని కూడా అదేవిధంగా ఆరాధించి దీన్ని తీసుకెళ్ళేసి మనము ఏదైతే ధనం ఉంటుందో ధనాగారంలో పెట్టేసేయాలి. ఇది రేపు వచ్చి 6వ తారీఖు పుష్యమ నక్షత్రం స్పెషల్ డే పెట్టచ్చు. 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు వచ్చింది 2025లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టచ్చు. ఓకే, లేదు గురుగారు మేము ఆ రోజు చేయలేము అనుకుంటే నెక్స్ట్ డే ఎప్పుడు పుష్యమ నక్షత్రం వచ్చినా కూడా ఇలా చేయండి. మనకి ఎప్పుడు ఇంట్లో కూడా స్థిర లక్ష్మి అనేది ఉంటుంది. లక్ష్మి అనేది వస్తూ పోవడం కాదు, మనకి ఇంట్లో ఉండడం. కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన బిజినెస్ నడుస్తూనే ఉండాలి. కింది నుంచి పైకి స్థాయికి వెళ్ళే ఒక మంచి రెమెడీ అనమాట ఇది. కింది స్థాయి వాళ్ళు అతి శీఘ్రంగా తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం. నేను అదే చెప్తుంటాను, గ్రహాలన్నీ అనుకూలంగా మారితే మన దారిలో వెళ్తుంటే కోట్ల రూపాయలు దొరకవచ్చు, మన కార్యక్రమాలను విజయవంతం కావచ్చు. అలానే ఆ విధంగా మనకు కొన్ని భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చారు. 1,30,00,000 రెమెడీస్ శ్రీకృష్ణ భగవంతుడు మనకి ఇచ్చారు. కలియుగంలో అన్నీ కూడా సాధించాలని, సక్సెస్గా ఉండాలని ఎన్నో రకాలుగా ధనానికి సంబంధించింది. కలియుగంలో ఎన్ని రకాల అవసరం ఉంటాయి? 8 రకాలుగా కార్యక్రమాలు ఉంటాయి. అష్టలక్ష్ములు అందుగురించి మనకి ఇచ్చారు. అష్టదిక్పాలకులు, అష్టభైరవులు మనకి ఇచ్చారు. 8 సిస్టమ్, 8 అష్ట కష్టాలు అంటారు అనమాట. 8 కష్టాలకు సంబంధించిన ఏవి ఉన్నాయో అవి 1,38,00,000 దానికి అనుసంధానమే ఉంటాయి అన్నమాట. ఒక్కో సమయంలో ఒక సిస్టమ్. మన వ్రతాలు కానీ అష్టకళ్యాణాలు కానీ ఎలా చేస్తున్నాం అన్నీ మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం అనుకూలంగా ఉండడానికి, ఆనందమైన జీవితం, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉంటాయి. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు. దిష్టి దోషానికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి, జాబ్ పరంగా, మనకు సంబంధించిన ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా రెమెడీస్ మనం అందులోనే ఉంటాయి.
మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఏ బాధకి ఎలాంటి రెమెడీస్ వాడితే ఆ విముక్తి దొరుకుతుందని. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని బాధలకు టాబ్లెట్స్ ఎలా ఇస్తారు విముక్తి కోసం. అదేవిధంగా మన కలియుగ బాధలు వస్తున్నప్పుడు ఆ విముక్తి కోసం ఎన్నో రకాల రెమెడీస్ భగవంతుడు మనకి ఇచ్చారు. మనం అది పాటిస్తూ ముందుకెళ్తూ మన వీడియోస్ అన్నీ కూడా కేరళ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా కేరళ తంత్ర విధానంలో మనం ఉంటే వీడియోస్ అన్నీ కూడా కేరళ తంత్ర విధానంలో ఉన్న అన్ని రెమెడీస్ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అన్నీ కూడా మీకు ఈ రెమెడీస్ అందిస్తున్నాం. ఇది చేయండి, అది విధంగా సక్సెస్గా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉండిపోతుంది. చేయండి, సూపర్గా ఉంటుంది. స్వామి చేసిన వైపు